స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మనం గైకుంటే దేవుని బిడ్డలారా, దేవుని నామానికి ఎంతో మహిమ. ఏలియా జీవితంలో వలె మన జీవితంలో కూడా 40 దినాలు తరువాత మనం దేవుని ప్రత్యక్షతని కలిగి ఆయన ప్రత్యక్షతలో ముందుకు కొనసాగుదాముగాక. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నదిని తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకు బాగా తెలుసు. శత్రువు సైతాను ప్రభువును శోధించడానికి వచ్చాడు. గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 3 శోధనలను ప్రభువారు ఎలా ఎదుర్కొన్నారమ్మా? దేవుని వాక్యాన్ని ప్రయోగించాడు. ప్రతిసారి దేవుని బిడ్డలారా, మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఏముండాలి? మన గుండెల నిండా దేవుని వాక్యం ఉండాలి. ఏ శోధనకు ఏ వాక్యం అవసరమో ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇంతకుముందు మనం చదువుకున్నట్టు హెబ్రీయులకు రాసిన పత్రికలో అది 2 అంచులు గల ఖడ్గం. శత్రువును ఓడించడానికి, అపవాదిని ఓడించడానికి దేవుని వాక్యం మన జీవితాల్లో మనకు సహాయపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. దేవుని వాక్యాన్ని ఉపయోగించడం మూలకంగా సైతాను మీద విజయం పొందాడు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, అనేకసార్లు సంఘానికి నేను ప్రేమతో మనం చేస్తూ ఉంటాను. దేవుని వాక్య వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఈ సంవత్సరం ప్రారంభించే మొట్టమొదటి గడియల్లో దేవుని వాగ్దానాన్ని మనం తీసుకున్నాం. దేవుని బిడ్డలారా, మీలో ఎంతమందికి ఆ వాగ్దానం గుర్తున్నది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 3 నెలలు గడిచిపోయింది, చాలామంది మర్చిపోయే వాళ్ళుగా ఉంటారు. వాగ్దానములను మనం ఎన్నడే కానీ యేసుని వాగ్దానముల్ జ్ఞాపకము నందుంచుకొని తుపాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండేదా, నీ చాటున నేనుండేదా. యేసుని వాగ్దానముల్
జ్ఞాపకము నందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా చాటున నేనుండేదా, చాటున నేనుండే. యేసయ్యకే ఒక శోధన వచ్చింది. ఆ శోధనను ఎలా జయించగలిగాయంటే దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించటం మూలక. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియమ్మ చేసిన ఆరాధన ఉంటుంది. ఆ ఆరాధనలో ఉన్న ఆ 10-12 వచనాలు, ఈ 12 వచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియమ్మ పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాలను ఆధారంగా చేసుకొని ప్రభువుని ఆరాధించింది. అంటే ఆమె గుండెల నిండా ఏముంది? దేవుని వాక్యం ఉంది. మీ గుండెల నిండా ఏముంది? బాగా కోపం వచ్చింది అనుకోండి, ఏమొస్తాయి మీ నోటి వెంట? బూతు మాటలు వస్తాయి. అంటే ఈ బూతు మాటలు ఎక్కడ దాగి ఉన్నాయి? తెలియకుండా ఎక్కడో మీ హృదయంలో దాగి ఉన్నాయి. లేకపోతే పరుష పదాలు వాడతారు. దేవుని బిడ్డలారా, మనం అనేక విషయాలు పిల్లలు నేర్పిస్తాం. ఒక పిల్లోడంట కోపం వచ్చిందంట, వాడు 2-3 మాటలు బూతు మాటలు వాడాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయిందంట. అయ్యో, చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంతో పరిశుద్ధంగా పెంచామే, పవిత్రంగా పెంచామే, ఎలా వచ్చినాయి ఈ మాటలు వీడి నోటి వెంట? అంటే చుట్టుపక్కల పిల్లల దగ్గర వింటా ఉంటాడు కదా, కాలనీలో పిల్లల దగ్గర వింటా ఉంటాడు కదా, స్కూల్లో పిల్లల దగ్గర వింటాడు కదా. అలాగా వాడి హృదయంలోకి ఈ చెడ్డ మాటలు. దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఏం దాచిపెట్టుకుంటున్నాం? మన హృదయంలో ఏముంచుకున్నాం? దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నా హృదయంలో నీ వాక్యాన్ని దాచుకున్నాను నాయన అని చెప్పిన సందర్భం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏం దాచుకున్నాను? నీ వాక్యాన్ని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. దేవుని వాగ్దానాలు హృదయంలో ఉంచుకోండి. అద్భుతమైన విజయాన్ని మీరు స్వంతం చేసుకుంటారు. ఆ తర్వాత 6వది అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రభువారు పరలోకానికి ఆరోహణం కాకముందు, ఆయన పునరుత్థానమైన తర్వాత పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పటికి మొత్తం ఎన్ని రోజుల సమయం అండి? 40 రోజులు. 40 రోజులు ప్రభువారు వారితో ఉన్నాడు. దాదాపుగా 500 మందికి ఆయన అగుపడ్డాడు. అంతకుముందు ఈ శిష్యులు, అపోస్తలులు భయపడిన వారుగా ఉంచి ఉన్నారు. తలుపు వేసుకొని ఇంటిలో ఉన్న వాళ్ళుగా ఉంచి ఉన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్న వాళ్ళుగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువు 40 దినాలు వారితో గడిపాడు, 40 దినాలు వారితో గడిపిన తర్వాత ప్రభువారు వారికి ఒక మాట చెప్పాడు. మీరు యెరూషలేమునకు వెళ్ళండి, తండ్రి అనుగ్రహించబోయే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయండి. మేడగదిలో ప్రార్థన చేశారు. ప్రభువారు ఆరోహణమైన 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం వాళ్ళు అనుభవించారు. పెంతెకోస్తు అంటే నెంబర్ 50. యేసయ్య ఆరోహణమైన తర్వాత 50 రోజులకి ఆయన ఈ లోకంలో 40 దినాలు సజీవుడిగా ఉండి అనేక మందికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అనేక మందికి ఆయన ప్రత్యక్షపరుచుకోవడం మూలకంగా వాళ్ళలో ఒక నూతన విశ్వాసం వచ్చింది.
దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉందాముగాక. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ విశ్వాసాన్ని బట్టి మనం ఏమి చేయగలము అనేది ఒక మాట మనం దేవుని వాక్యంలో చూద్దాం. హెబ్రీ 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. నెంబర్ 1 రాజ్యాలను జయించారు. నీతి కార్యములను జరిగించిరి. నెంబర్ 2 నీతి కార్యాలను జరిగించారు. వాగ్దానములను పొందిరి. నెంబర్ 3 వాగ్దానములు పొందారు. సింహముల నోళ్లను మూసిరి. నెంబర్ 4 సింహాల నోళ్ళు మూయించారు. ఎవరి సింహం? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు ఒకడు. ఎవడాడు? అపవాది. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో గర్జించే సింహంలాగా ఉంది మీ అత్త. నీ జీవితంలో గర్జించే సింహంలాగా ఉంది నీ కోడలు. నీ జీవితంలో గర్జించే సింహంలాగా ఉన్నాయి కొన్ని పరిస్థితులు. దేవుని బిడ్డలారా, మనము కాన విశ్వాసాన్ని కలిగి ఉంటే సింహాల నోళ్ళు మూయించిన దేవుడు నీ జీవితంలో ఏవి సింహాల వలె నిన్ను వెంబడిస్తూ ఉన్నాయో, అప్పుల బాధ, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, దేవుని బిడ్డలారా గుండెల నిండా విశ్వాసాన్ని కలిగి ఉందాం. గుండె నిండా యేసు ఉంటే గుండె నిండా ఎవరు ఉండాలి? దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినాలు ప్రజలతో, తన శిష్యులతో, దేవుని బిడ్డలతో కలిపి వారికి నూతన విశ్వాసాన్ని ప్రసాదించాడు. చివరిదిగా 7వదిగా మనం చెప్పుకునే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ 6 ఆశీర్వాదాలు మన జీవితంలో మనం కలిగి ఉందాం కాక. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మొట్టమొదటిది 40 దినాలు ఎవరి గురించి చెప్పుకున్నాం? మనం నోవహును గురించి చెప్పుకున్నాం. 40 దినాల జల ప్రళయం తరువాత ప్రతి విధమైన పాపము, శాపము కొట్టివేయబడి సమస్తము నూతనమైపోయింది. తరువాత మోషేని గురించి మనం చెప్పుకున్నాం. మోషే 40 దినాలు దేవునితో గడపడం మూలకంగా సజీవమైన వాక్యాన్ని మోషే పొందుకున్నాడు. ఆ విధంగా మన జీవితాలలో కూడా సజీవమైన వాక్యాన్ని మన జీవితంలో మనము కలిగి ఉందుముగాక. ఆ తరువాత ఇశ్రాయేలు వేగువారిని గురించి మనం చూసాం. 12 మంది వెళ్ళారు వేగు చూడడానికి. 10 మందిలో అవిశ్వాసం ఉన్నది. 2లో అచంచలమైన గుండెల నిండా ఆ దేవుడు ఆ కానాను దేశాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 40 దినాల తర్వాత వారిలో ఒక నూతన ఆశ మన జీవితాల్లో కూడా. దేవునితో మనము సమయము గడిపే కొద్దీ, దేవుని బిడ్డలముగా, విశ్వాసముగా సంవత్సరములు గడిచిపోయే కొద్దీ మన హృదయంలో ఒక నూతన ఆశ యెహోవా కొరకు ఎదురు చూచి నూతన బలం పొందే వాళ్ళముగా ఉందముగాక. 4వది ఏలియాని గురించి మనం చెప్పుకున్నాం. 40 దినాల ప్రయాణము తర్వాత ఒక గుహలో ఉండగా దేవుడు తన ప్రత్యక్షతను
భక్తునికి దయచేస్తూ ఉన్నాడు. మెల్లనైన స్వరముతో తన బిడ్డతో, తన భక్తులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి సమయాన్ని మనము కూడా కలిగి ఉందాము గాక. 5వది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం ధ్యానించాం. 40 దినాల ఉపవాసము తరువాత అపవాది ఆయనను శోధించడానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఉపయోగించి సైతానును, అపవాదిని ఆయన ఓడించిన వాడిగా ఉంచుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు శత్రువును, సైతాను, అపవాదిని మనం ఓడించగలం. చివరిది 6వది, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు ఆయన ప్రజలతో ఆయన గడిపాడు. వారికి ఒక నూతన విశ్వాసాన్ని ఆయన ప్రసాదించాడు, కలిగించాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ చదవటం మూలకంగా మన జీవితాలలో కూడా ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కలిగి దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. మనము విన్న ఈ 6 ఆత్మ సంబంధమైన అనుభవాలను మనము కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విజయమే కాదు, శరీర సంబంధంగా కూడా, ఈ లోక విషయాల్లో కూడా యోహాను పత్రికలో మనం చదువుతాం కదా, యవనస్తులారా మీరు బలవంతులు. ఏం చేశారు? మీరు లోకమును జయించుకున్నారు. ప్రభువు మనకిచ్చే ఆత్మ సంబంధమైన శక్తి ద్వారా అనుదినము మనము ఆత్మ పూర్ణులుగా నింపబడడం ద్వారా అనుదినము ఆయన కోసం పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడం మూలకంగా మన జీవితాలలో దేవుని కార్యాలు ధారాళంగా జరుగుతాయి, సమృద్ధిగా జరుగుతాయి. ఆ విధంగా మన జీవితాలను ప్రభు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభు కోసం మనం జీవించడం మూలకంగా ప్రభు నామం ఎంతగానో మహిమపరచబడుతూ ఉన్నది. మన జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మరేది కాదు కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని మహిమపరచడమే. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమికులని తండ్రి, మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాము నాయనా. మీ సన్నిధిని, మీ ప్రసన్నతను, మీ ప్రత్యక్షతను ఎంత తనుక మీరు మాతో ఉంచారు ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలను పంపించండి. దేవుని మందిరంలో వారు ఏమైతే విన్నారో ఆ మాటలకు నీరు కట్టి 100 ప్రతిఫలాన్ని మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలకు రావాల్సిన సంపూర్ణమైన ప్రతిఫలాన్ని మీరు దాయిచ్చేయండి. ముఖ్యంగా దినాల్లో బిడ్డలైన వారు, చిన్న బిడ్డలైన వారు పరీక్షలు రాస్తూ ఉన్నారు నాయన. ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మీ పవిత్ర దేవదూతల సమూహమును బిడ్డల చుట్టూ ఉంచి మీ పరలోక జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి మీ బిడ్డలైన వారు అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న సంఘం కోసం మరోసారి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం నాయన. ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు ఇబ్బందిలో ఉన్నారో, ఎవరు నాయనా కుటుంబ సమస్యలలో ఉన్నారో, అప్పుల బాధలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో, ప్రతి సమస్య, ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఇరుకు, ఇబ్బంది యేసు క్రీస్తు ప్రభువు వారి శక్తి కలిగిన నామములో ప్రతి సమస్య తీర్చబడునుగాక. మీ ప్రజలైన వారికి మీ మెండైన దీవెన, మెండైన ఆశీర్వాదము కలుగునుగాక. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో పంపించమని తిరిగి మేము కలుసుకునే అంతవరకు మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య దివ్య నామమున
స్తుతులతో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకెల్లరకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. Praise the Lord. Dear brothers and sisters, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. నాలో అణువణువున ఆనందం తొణికిసలాడుతోంది. నా అంతరాంతరాలలో ప్రశాంతత వేరూనింది. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విశ్వాసాన్నే వ్యక్తం చేస్తాయి. ఆశాభావం నాలో ఊసులాడుతోంది. నా బతుకే యేసు ప్రేమ కావ్యం, శ్రావ్య గీతం. ఇది నిత్య వ్రతం, స్తుతియాగం. పరలోకమే నా గమ్యం, పరిశుద్ధాత్మ నా నాయకుడు. ఈ గీత రచయిత డాక్టర్ రాయసం. అణువణువున ఆనందం తొణికిసలాడింది. అంతరాంతరాలలో ప్రశాంతతయే వేరూనింది. అణువణువున ఆనందం తొణికిసలాడింది. అంతరాంతరాలలో ప్రశాంతతయే వేరూనింది. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. అణువణువున ఆనందం. చేసే ప్రతి పనికి, వేసే ప్రతి అడుగునకు చేసే ప్రతి పనికి, వేసే ప్రతి అడుగునకు
ఆశాభావము మదిలో ఊసులాడుతున్నది. ఆశాభావము మదిలో ఊసులాడుతున్నది. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. అణువణువున ఆనందం. బ్రతుకే ఒక ప్రేమ కావ్యమై, ప్రతిభావన శ్రావ్య గీతమై. నిపపసని ని గస మగగ నిసగమప నిసగమప నిసగమప. బ్రతుకే ఒక ప్రేమ కావ్యమై, ప్రతిభావన శ్రావ్య గీతమై. వ్రతమై అపరిమితమై, వ్రతమై అపరిమితమై. స్తుతియాగము నేను అర్పింతును, స్తుతియాగము నేను అర్పింతును. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. అణువణువున ఆనందం. పరలోకమే గమ్యముగా, పరహితమే ధ్యేయముగా. పరలోకమే గమ్యముగా, పరహితమే ధ్యేయముగా. పరిశుద్ధాత్మ నేతృత్వములో, పరిశుద్ధాత్మ నేతృత్వములో. నిరవధిక మహదానందము, నిరవధిక మహదానందము. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. అణువణువున ఆనందం. తొణికిసలాడింది అంతరాంతరాలలో, ప్రశాంతతయే వేరు నింది. అణువణువున ఆనందం. తొణికిసలాడింది అంతరాంతరాలలో, ప్రశాంతతయే వేరు నింది. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. విశ్వాసమే నా ఊపిరి, పరలోకపు తండ్రి నా కాపరి. అణువణువున ఆనందం.